అంటే ఏది ఇప్పుడు ఏది కొనాలన్నా ఏది తినాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ తూక్ జియాద్ అనేది చాలా డేంజర్గా మారింది. దీన్ని ఏ విధంగా అంటే చూడొచ్చు ఎట్లా ఏం చేస్తారో అప్పుడు ఫుడ్ అందులో ఏం హలాల్ ఉంటుందా? లేదు, దాని మీద ఉమ్మేయడము, ఆ వంట చేసిన దాంట్లో ఉమ్మేయడం ఇలా జరుగుతుంది చాలా దగ్గర. సరే సార్, ఇప్పుడు మనం క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చే వరకు ఇప్పుడు బైబిల్ కానీ ఈ జీసస్ క్రీస్తు గురించి మీరేం చెప్పగలుగుతారు? నేను 8 పుస్తకాలు రాశానమ్మా. ఎవరి మీద? జీసస్ మీద. ఓకే, 8 బుక్స్. దానికి క్రైస్తవాష్టకం అని పేరు. క్రైస్తవ అష్టకం. అష్టకం. ఓ, అష్టకాలు. ఓకే, అష్టకం అంటే 8 బుక్స్. దాని గురించి కొంచెం వివరించండి సార్ మాకు. రీసెర్చ్ చేసి రాశాను. ఓకే. ఆ బుక్స్ అన్ని మీకు కావాలంటే నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ప్రింటింగ్ కాస్ట్ ఇస్తే చాలు. ఓకే. 970 ఓకే 1327539. ఓకే, తెలుగులో చెప్తాను. 970-132-7539. ఓకే. మీకు బై పోస్ట్ వస్తాయి, ఫ్రీ కాదు. పోస్టల్ ఛార్జెస్, దాని ప్రింటింగ్ ఛార్జెస్ నామినల్గా. అందులో జీసస్ అనేవాడు లేడు అని నేను ప్రూవ్ చేశాను. ఎలా? హిస్టారికల్గా ప్రూవ్ చేశాను. అదే సార్, కొంచెం మాకు అర్థమయ్యేటట్టు. ఇట్స్ ఏ ఫిక్స్టీషియస్ క్యారెక్టర్. ఓకే. ఫిక్స్టీషియస్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మల్లేశ్వరి అని ఒక సినిమా వచ్చింది, పాతది. అందులో శ్రీకృష్ణదేవరాయలు వస్తారు. ఓకే కదా. అందులో మల్లేశ్వరిలో ఒక అమ్మాయి వస్తుంది, మల్లేశ్వరి. ఆ అమ్మాయి భానుమతి యాక్ట్ చేసింది. ఓకే. అలాగే ఎన్టీ రామారావు నాగరాజు అని ఒక క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. ఎంత హాయి రేయి నిండెనో, ఎన్ని నాళ్ళ ఈ బ్రతుకు పండెనో అనే పాటలు కూడా ఉన్నాయి, ఇలా బాగా గుర్తుంది. 1950 51. ఈ మల్లేశ్వరి నాగరాజు లేరు అక్కడ, విన్నారా? దే ఆర్ ఫిక్స్టీషియస్, అంటే కల్పిత పాత్రలు. ఎవడో శ్రీకృష్ణదేవరాయలు క్యారెక్టర్ పెడితే అది నిజంగా హిస్టారికల్ పిక్చర్ అయిపోతుందా? ఏమండి, శ్రీకృష్ణదేవరాయలు అని పేరు చెప్పగానే దానికి మనకు ఆధారాలు ఉంటాయి కదా, శాసనాధారాలు. అలాగే జీసస్ అనేవాడు లేడు ఎక్కడ. నేను హిస్టారికల్ ప్రూవ్ చేశా. అసలు బెత్లెహేమ్ అనేదే లేదు, మేరీమాత లేదు, అబద్ధం. మేరీమాత లేదమ్మా హిస్టరీలో. హోలీ గోస్ట్ ఎక్కడున్నాడమ్మా? హోలీ గోస్ట్ అంటే ఏంటి అర్థం? పవిత్ర. హోలీ గోస్ట్ అంటే ఏమంటాము తెలుగులో? హోలీ పవిత్ర, గోస్ట్ అంటే దయ్యం. దయ్యం కదా, పవిత్ర దయ్యం. పవిత్ర దయ్యం ఎక్కడుందమ్మా? చూపించండి అమ్మా. పవిత్ర దయ్యం ఏంటి? మేరీమాత పవిత్ర దయ్యము వలన జీసస్ క్రైస్టును కనెను. ఇదే కదా స్టోరీ బైబిల్లో ఉన్నది. హోలీ గోస్ట్ పవిత్ర దయ్యము కదా. ఇది అబద్ధం కదమ్మా. మీరు ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎనీ డాక్టర్, పెద్ద పెద్ద డాక్టర్ అక్కర్లే, మీ వీధిలో ఉన్న మామూలు ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ గారు, పవిత్ర దయ్యం వలన మనుషులు పుడతారా అని అడగండి. ఏదయ్యా ఇక మతి సరిగ్గా ఉందా, ఎర్రగడ్డకు పంపించమంటావా అంటారు. స్త్రీ పురుష సంయోగం వల్ల మానవులు జన్మిస్తారు. పవిత్ర దయ్యం వల్ల మనుషులు ఎట్లా పుడతారు? దైవ కార్యం అలా జరుగుతుందండి, దేవుని యొక్క అనుగ్రహం వల్ల. ఓకే, యాక్సెప్టెడ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. కాబట్టి పవిత్ర దయ్యము వలన జీసస్ క్రైస్ట్ పుట్టాడు అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ సన్ ఆఫ్ జోసఫ్. మేరీస్ హస్బెండ్ ఈజ్ జోసఫ్. సో జోసఫ్ ఈజ్ నాట్ ది ఫాదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది బైబిల్ మార్క్సు వార్త 2వ ప్రథమ అధ్యాయంలో మొదట పైన రాసి ఉన్నది కదా. నేను కొత్త విషయాలు చెప్పడం లేదండి, ఆ బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాను. ఇవన్నీ నమ్ముతారా మీరు? ఇవన్నీ నమ్మాల్సిందేనా మనం? ఇట్లాంటి అబద్ధాలు చెప్పి మత ప్రచారం చేశారు. నేను వీళ్ళని తిట్టడంలే, ఈ మూర్ఖులను, ఈ గొర్రెలను తిట్టడంలే నేను. ఇంకేం రాశారు ఆ బుక్ లో? ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తే మీరు ఒక 2-3 గంటల ఎపిసోడ్ వస్తుంది, పెద్ద ఎపిసోడ్ వస్తుంది. బైబిల్ గురించి ఏం చెప్తారు? బైబిల్ గురించి ఇప్పుడు నేను చెప్తోంది.